నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. క్యాతన్ ఆరోగ్య కేంద్ర ఆయుర్వేద ఆక్యుపెంచర్ న్యాచురల్ సైన్స్‌లో నిపుణులైనటువంటి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో సాధారణంగా మహిళలు డెలివరీ అయినప్పుడు సిజేరియన్ చేస్తూ ఉంటారు. నార్మల్ నొప్పులు రానప్పుడు మాత్రం సిజేరియన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సిజేరియన్ చేసినప్పుడు వెనక వెన్నుపూసకి అనస్థీషియా ఇస్తుంటారు. దీనివల్ల ఈ అనస్థీషియా ఇంజెక్షన్ వల్లనే నడుము నొప్పులొస్తున్నాయి ఆఫ్టర్ డెలివరీ తర్వాత అని చాలా మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది నిజంగానే అనస్థీషియా వల్ల వచ్చిన నొప్పులా? లేదైతే ఈ నొప్పికి నడుము నొప్పికి కారణం ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వివరాలన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే బాగున్నారా? గుడ్. సో డాక్టర్ గారు జనరల్‌గా ఈ మధ్య కాలంలో డెలివరీస్ అంటే నార్మల్ డెలివరీ అయితే ఎవ్వరు అవ్వట్లేదు. ఏదో 100%లో ఒక 10% మాత్రమే. మిగతా 90% వచ్చేసి సిజేరియన్ చేసేస్తున్నారు. సిజేరియన్‌లో ఏంటంటే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు వెన్నుపూసకి ఎనస్థీషియా వల్లనే చాలా మంది పోస్ట్ డెలివరీ తర్వాత మాకు బ్యాక్ పెయిన్ వస్తుందని కంప్లెయింట్లు చాలా మంది దగ్గర చూస్తున్నాం. ఎగ్జాంపుల్ నేను గూడా అందులో. అయితే ఏంటంటే నొప్పి వల్ల ఏ పని చేసుకోలేకపోతాం అన్నమాట. వంగినప్పుడు, బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చున్నప్పుడు, ఇది లైఫ్ టైమ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆ! ఈ నొప్పి చాలా ఎక్కువగొస్తుంది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుందంటారు? అయితే చూడండి, ఆఫ్టర్ డెలివరీ అంటే డెలివరీ టైంలో ఇచ్చే అనస్థీసియా ఒక చిన్న నీడిల్ అండి. దానివల్ల అసలు 100% బ్యాక్ పెయిన్ రాదు. ఓపెన్‌గా చెప్తున్నాను. అయితే అపోహ మాత్రం అనస్థీషియా వల్లనే వస్తుందని అనుకుంటున్నారు. అంటే అక్కడ ఒక పొడుటైన ఒక నీడిల్ కుచ్చి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇక్కడ వరకు అంటే హాఫ్ బాడీ మొత్తం సెడేషన్ అయిపోయి ఉంటది. కాబట్టి ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు దానివల్ల అక్కడ ఇంజెక్షన్ కూర్చుందన్న ఒక కాన్షియస్ మాత్రమే తెలుసు వాళ్ళకు. ఆఫ్టర్ అంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కిందికి ఏమవుతుందనేది కాన్షియస్ లేకుంటది కాబట్టి, ఆ ఇంజెక్షన్ వల్లనే అని చెప్పేసి అంటుంటారు. అది తప్పండి. అదొక అపోహ మాత్రమే. 100% అనస్థీసియా ఒక బ్యాక్‌లో స్పైనల్ కార్డ్‌లో ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ రాదు. మీరు నమ్మకండి దయచేసి దానివల్ల వస్తున్న దానిలో నుంచి బయటపడండి ఫస్ట్. రీజన్ ఏంది? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే మేజర్‌గా సిజేరియన్ అంటే ఏం చేస్తారండి? బొడ్డుకి 4 ఇంచుల కింద ఇలా అడ్డంగా కట్ చేస్తారు. ఓకే. అక్యుపెంక్చర్‌లో మెరిడియన్స్ ఉంటాయండి. అరికాల్ నుంచి బ్రెయిన్ దాకా మెరిడియన్స్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ అంటే అంబ్లికల్ నుంచి సైడ్‌కి లివర్ మెరిడియన్, దాని పక్క ఒక 2 ఇంచ్ నుంచి కిడ్నీ మెరిడియన్ అనేవి పైకెళ్తుంటాయి. ఈ మెరిడియన్స్‌ని కట్ చేయడం వల్ల అక్యుపెంక్చర్ ఇది ఒక స్టాచ్యూ చూడండి, మీరు చూపిస్తాను నేను వీడియోలో చూడండి మీరు. అక్యుపెంక్చర్ స్టాచ్యూలో అంబ్లికల్‌కి కింద మెరిడియన్స్ పోతుంటాయి. 4 రకాల మెరిడియన్స్ పోతుంటాయి. ఆ మెరిడియన్స్ లైన్‌ని కట్ చేయడం వల్ల లివర్ మెరిడియన్ కట్ అవుతుంది. ప్లస్ కిడ్నీ మెరిడియన్ కట్ అవుతుంది. ఈ 2 మెరిడియన్ కట్ అవ్వడం వల్ల లివర్ కట్ అవ్వడం వల్ల లివర్ ఫంక్షన్ అబ్నార్మల్ వస్తది. అంటే మీ డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇన్‌బాలెన్స్ అయిపోయి బాగా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను. సిజేరియన్ అయిన తర్వాత స్టమ్మీ పెరుగుతుంది. కడుపు అనేది పెరుగుతుంది. పొత్తి కడుపు ఎక్కువ పెరుగుతుంది. ఒబెసిటీ ఆటోమేటిక్‌గా ఒక 3 ఇయర్స్ తర్వాత లావైపోతారు. మళ్ళీ ఒక సిజేరియన్ చేస్తారు. ఈ లోపల 3 ఇయర్స్ లోపల మళ్ళీ ఒక సిజేరియన్ చేస్తారు. మళ్ళీ మెరిడియన్స్ కట్ చేస్తారు. ఈ కటింగ్ ఏమవుతుందంటే అక్కడ ఉన్న మెరిడియన్స్ అంతా కట్ అయిపోయి బ్రెయిన్ నుంచి అరికాల దాకా బ్లడ్ ఫ్లో అనేది సరిగా అవ్వకపోవడం వల్ల. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హైవే రోడ్ ఉందండి. ఏదో ప్రాబ్లమ్ కింద పైప్‌లైన్ ఏసే దానికోసము ఏదో ఒక రీజన్ కోసము రోడ్‌ని మొత్తం కట్ చేసేసి మళ్ళీ ఒక ప్యాచ్ వర్క్ ఏసారనుకోండి. ఆ ప్యాచ్ వర్క్ బండి ఎళ్ళేటప్పుడు ఆ ప్యాచ్ వర్క్ ఉందనేది చాలా క్లియర్‌గా తెలుస్తుందా? తెలియట్లేదా మనకు? చూడండి, అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ లానా ఏస్తారు. లేదంటే ఒక గుంతలాగానే పడిపోతుంది నేచురల్‌గా. ఆ గుంత ఆ ప్యాచ్ అనేది అది ఎప్పటికి సెట్ అవ్వదింకా. ఒక మంచి రూట్ కాస్ నుంచి అంటే మంచి లాంగ్ హైవే యేసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్‌ని కూడా ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి కట్ చేస్తే అది నేచురల్‌గా నార్మల్ పొజిషన్‌కి రాదు. మన బాడీలో గూడంగా మెరిడియన్స్ ఒక్కసారి కట్ చేసినప్పుడు లివర్ మెరిడియన్, కిడ్నీ మెరిడియన్ కట్ అయినప్పుడు లివర్ మెరిడియన్ కట్ అయితే మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ టు సేమ్ కిడ్నీ మెరిడియన్ ప్రాబ్లమ్ అయినప్పుడు బోన్ డెన్సిటీ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బ్యాక్ పెయిన్స్ ఎక్కువవుతాయి. అంటే ఇప్పుడు సెకండ్ డెలివరీకి కూడా కట్ చేసిన దాని మీద మళ్ళీ కట్ చేస్తారా? కట్ చేస్తారు కాబట్టి ఆ! సెకండ్ డెలివరీ ఎలా అవుతుంది మరి? ఓకే. సేమ్ దానిపైనే అంటే కట్ చేస్తారు. పక్క ప్లేస్ కాకుండా ఇంకా అదే అదే ప్లేస్‌లో కట్ ప్లేస్‌లో కట్ చేస్తారు. చేస్తారు. కాబట్టి హ్మ్. ఏమవుతది, ఆల్రెడీ ఒక ఇన్‌బాలెన్స్ వచ్చేసి ఉంటది. హ్మ్. దాని మీదనే సెకండ్ డెలివరీకి 1, 2 ఇయర్స్‌లో మళ్ళీ కట్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, ఆ మెరిడియన్ యొక్క పర్సెంటేజ్ అనేది
100% బ్లడ్ సర్క్యులేషన్ లో 80% పోతుంది అనమాట స్ట్రెంత్. ఉమ్, ఆ 20% ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది. కొన్ని రూట్ల కొన్ని నర్వస్ సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటది. పైనుంచి కిందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది 80% కట్ అయిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ పర్మనెంట్ గా అలాగే ఉండిపోతుంది. దానికి ఇంజెక్షన్ కారణం అయితే కాదు, ఈ మెరిడియన్ యొక్క కటింగ్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు సిజేరియన్స్ ఎలా చేసేది తెలుసా? అంబ్లికల్ కి కింద కాదండి కటింగ్ అనేది, ఈ అంబ్లికల్ నుంచి 2 ఇంచెస్ సైడ్ కి అనమాట. 2 ఇంచెస్ సైడ్ లో ఈ కిడ్నీ మెరిడియన్ ప్లస్ ఈ లివర్ మెరిడియన్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో బ్లేడ్ పెట్టి కట్ చేసేది నిలువుగా. ఎప్పుడైతే నిలువుగా కట్ చేసినప్పుడు ఫిట్నెస్ కూడా అంతగా డ్యామేజ్ అయ్యేది కాదు. ఈ 2 మెరిడియన్స్ లోనే మధ్యలో కట్ చేసేది. ఇది సైంటిఫిక్ గా జరిగే సర్జరీ అన్నమాట. కాబట్టి ఎమర్జెన్సీలో మాత్రమే చేసే సర్జరీ ప్లస్ సైంటిఫిక్ గా చేసేది ఈ మెరిడియన్స్ మధ్యలో మాత్రమే కట్ చేయాలనేది ఒక రూల్ ఉంది. ఇప్పుడు అన్ని రూల్స్ అగ్నెస్ట్ గా కట్ చేసేస్తున్నారు. అంటే నిలువున కట్ చేసినప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వీళ్ళకి శారీ కడితే ఏమవుతుందంటే ఆ లేయర్ అనేది, ఆ గీత అనేది పైకి కనిపిస్తుంది, చీరకు కింద కనిపించదు, చీరకు పైన కనిపిస్తుందని ఒక బ్యూటీ అనేది కోల్పోతున్నాం అని చెప్పేసి ఉద్దేశంతో ఏం చేశారంటే, తర్వాత మోడర్న్ యుగం బాగా డెవలప్ అయిన తర్వాత బొడ్డుకి కింద అంటే అంబ్లికల్కి కింద 4 ఇంచుల కింద కట్ చేయడం మొదలు పెట్టారు. ఆ 4 ఇంచుల కింద ఏమవుతుంది, శారీ అనేది కరెక్ట్గా దాని స్టిచెస్ పైన వచ్చడం వల్ల మీకు ఒక లైన్ అనేది కూడా కనిపించకపోవడం వల్ల ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది మీకు సాల్వ్ అవుతుంది. చాలా స్మార్ట్గా మీ అంటే స్టమక్ అనేది చాలా క్లియర్గా శారీ కట్టినప్పుడు కూడా స్టమక్ అనేది క్లియర్ కనిపిస్తుంది, ఎలాంటి గీతలు లేకుండా. ఈ ఒక స్మార్ట్నెస్ కోసం అడ్డంగా కట్ చేయడం మొదలు పెట్టారు. ఈ అడ్డంగా కట్ చేయడం వల్లనే మీకు బ్యాక్ పెయిన్స్ పర్మనెంట్గా వస్తున్నాయి. ఎప్పుడన్నా కొన్ని బాడీలో మనకు కొన్ని మెరిడియన్స్ ఉన్నాయి, అవి ఎమర్జెన్సీలో కట్ చేసినప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ టైం ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఆయుర్వేదంలో వీటికి కూడా కొంచెం రూట్ కాస్ నుంచి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ని, కొన్ని నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకున్నప్పుడు చచ్చుబడిపోయిన నరాలు, ఇక్కడ చిన్న చిన్న నరాలన్నిటి కూడా కట్ చేసినప్పుడు న్యాచురల్గా హీల్ అయ్యి ఉండవు అనమాట. బ్లడ్ పర్సంటేజ్ని పెంచినప్పుడు న్యాచురల్గా నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతారంటే ఆ నర్వస్ సిస్టమ్ మళ్ళీ అత్తుకొని అక్కడ నుంచి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ న్యాచురల్గా డెవలప్ అయ్యేదానికి 50% మాత్రమే సొల్యూషన్ ఉంది. ఓకే, అంటే ఆయుర్వేదంలో బ్యాక్ పెయిన్ తగ్గొచ్చు. 100% తగ్గుతుంది, 50%. కాకపోతే అది 50%. ఓకే, 100% తగ్గుతుంది, 50% అంటున్నాను. అలోపతిలో అయితే ఎలాంటి మెడిసిన్ లేదు. సొల్యూషన్ లేదు. పెయిన్ ఓకే. కిల్లర్స్ వేసుకోవాలి, పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేసినా కుట్ల దగ్గర పెయిన్ వస్తూనే ఉంటుంది. సర్జరీ తర్వాత చూడండి, ఆ పెయిన్స్ కుట్ల దగ్గర ఉన్న పెయిన్ వాళ్ళు ఏదైనా ఒక స్టచ్ ఇచ్చారనుకోండి, ఇలా కొంచెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదైనా యోగా చేసినప్పుడు చూడండి పెయిన్స్ వస్తుంటాయి ఆ కుట్ల దగ్గర. నాకు కుట్ల దగ్గర పెయిన్ వస్తుందని అని చెప్పి చాలా కంప్లైంట్స్ వింటుంటారు. ఇలాంటివి అంటే అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయన్నమాట. రూట్ కాస్లో నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి కొంచెం హిమోగ్లోబిన్ పెంచి కొంచెం న్యాచురల్గా హీలింగ్ చేసే దాంట్లో కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని ఆయిల్స్ ఉంటాయి. అవి చేయడం వల్ల ఏమైందంటే ఇంటర్నల్గా కొన్ని నర్వస్ సిస్టమ్ని బాగా నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిందే కాకుండా బ్లడ్ పర్సెంటేజ్ మళ్ళీ న్యాచురల్గా ఆ మెరిడియన్స్ అనేటివి కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ కనెక్ట్ చేయడమే కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది. కొంతవరకు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ అలాంటి అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గదు, ఏ సిస్టంలో కూడా తగ్గదు. కాబట్టి అవేర్నెస్తో ఉండండి. నార్మల్ డెలివరీ చేసుకునే దానికి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే కూడా నార్మల్ డెలివరీ అవుతుంది, ఖచ్చితంగా చెప్తున్నా. భయపడితే మాత్రము కిడ్నీ పెల్విస్ అనేది బోన్ లాక్ అయిపోయి ఖచ్చితంగా సిజరీన్ అవుతుంది. ఎలాంటి రెస్ట్లు అలాంటివి ఏం తీసుకోకుండా యాక్టివ్గా పనిచేయండి. డెలివరీ అన్న ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి డెలివరీ వరకు యాక్టివ్గా పనిచేయండి. రోజు చేసే దినచర్యల పని అన్ని కూడా చేసుకుంటూ కూడా బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవచ్చు. రూట్ కాస్ నుంచి తగ్గించుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సిజరీన్ కావాలనుకుంటే సుకుమారంగా, ప్రేమగా, గారవంగా పెరిగితే ఖచ్చితంగా సిజరీన్సే అవుతాయి. 100 మంది డెలివరీ పేషెంట్స్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, 90% డెలివరీలు నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. ప్రైవేట్కి వెళ్తే 100 మంది 90% డెలివరీలు సిజరీన్లు మాత్రమే అవుతున్నాయి. ఎందుకనేది మీరే కంపేర్ చేసుకోండి. ఆ నాలెడ్జ్ ప్రజలకే వదిలేస్తున్నాను. కాబట్టి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే స్పైనల్ కార్డ్లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మాత్రం బ్యాక్ పెయిన్ రావట్లేదండి, దాని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి అది జస్ట్ ఒక అనస్థీసియా వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానివల్లనే వస్తుందన్న అపోహాన్ని తీసేయండి అందరు దయచేసి. ఈ మెరిడియన్ కట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మాత్రం అవేర్నెస్కి రండి. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకోండి. దాని ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఓకే డాక్టర్ గారు, సిజరీన్ తర్వాత వచ్చే నడుము నొప్పికి అలోపతిలో అయితే అసలు మెడిసిన్ లేదంటారు, ఆయుర్వేదంలో ఉంది, ఒక 50% వరకు నిజంగానే తగ్గుతుందని చెప్తున్నారు. ఓకే డాక్టర్ గారు, అయితే జనరల్గా సిజరీన్ వరకు వెళ్లకుండా ముందే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది అంతే అంటున్నారు. అంతే.
ఓకే డాక్టర్ గారు. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది అనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మాకిచ్చే అనస్థీషియా వల్ల కాకుండా నరాలు కట్ అవ్వడం వల్ల వచ్చిందనేది ఇప్పుడు మేము కొత్తగా వింటున్నాం. ఓకే డాక్టర్ గారు, మరో ఎపిసోడ్‌లో మరో వ్యాధితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.